రాయినెట్‌కి స్వాగతం. సో, ఇప్పుడు మనం ఫేస్ అథెంటికేషన్ ద్వారా కూడా ట్రాన్సాక్షన్స్ అనేవి చేయొచ్చు. 2 సర్వర్‌లు మనకి యాక్టివేషన్‌లో ఉన్నాయి. సో, ఈ ఫేస్ అథెంటికేషన్ యూజ్ చేసినప్పుడు డివైస్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో, మీరు యాప్ ఓపెన్ చేసినప్పుడు ఏఈపీఎస్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత, మీకు ఇందులో పైన యెస్ బ్యాంక్, ఐసీఐసీఐ కనిపిస్తుంది కదా! సో, అక్కడ ఐసీఐసీఐ కానీ, ఎయిర్టెల్ గానీ ఈ రెండిట్లోనూ మీకు ఫేస్ అథెంటికేషన్ యాక్టివేషన్ అయింది. సో, వీటి రెండిట్లో కూడా మీరు సర్వీసెస్ చేసుకోవచ్చు. సో, నేను ఎయిర్టెల్ క్లిక్ చేశా, ఐసీఐసీఐ క్లిక్ చేశా. రెండిట్లోనూ ఫేస్ అథెంటికేషన్ చూపిస్తుంది. సో, ఇక్కడ ఫేస్ అథెంటికేషన్ మీద మీరు క్లిక్ చేయగానే మీకు ఆర్‌డి సర్వీసెస్ డౌన్‌లోడ్ చేసుకోమని అడిగిద్ది. సో, అక్కడ ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ప్రొసీడ్ అనే, క్యాన్సిల్ అనే 2 ఆప్షన్స్ వస్తాయి. ప్రొసీడ్ క్లిక్ చేయండి. సో, మామూలుగా మనకి మంత్రా గానీ, మార్ఫో గానీ ఇన్‌స్టాల్ చేసుకున్నప్పుడు ఆర్‌డి సర్వీసెస్ ఇన్‌స్టాల్ చేసుకుంటాం కదా! సేమ్ అలాగే ఇది కూడా ఆధార్ ఫేస్ ఆర్‌డి అనేది ఉంటది. సో, దాని మీద క్లిక్ చేసి మీరిది ఇన్‌స్టాల్ చేసుకోవాలి. సో, ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఇది డౌన్‌లోడ్ అయ్యిద్ది. సో, ఇక్కడ మీరు డౌన్‌లోడ్ చేసుకొని అది ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. ఆ పర్మిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో, వెనక్కి రావడమే. సో, వెనక్కి వచ్చేసేసి ఇప్పుడు మళ్ళీ మన యాప్ ఓపెన్ చేసి అందులో మీరు క్లిక్ చేయాలి. సో, ఫేస్ అథెంటిక్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు పర్మిషన్స్ అడిగిద్ది. ఈ పర్మిషన్స్ అన్నీ కూడా మీరు ఓకే చేయాలి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఏఈపీఎస్ ఫేస్ అథెంటికేషన్ సర్వీసెస్ ఎలా చేయాలి ఏంటి అనేది 4 స్టెప్స్‌లో చూపిస్తుంది. ఫస్ట్ స్టెప్‌లో వచ్చేసి ఆ ఫేస్ అనేది సర్కిల్ లోపలే ఉండాలి. రెండో దానిలో వచ్చేసరికి ఫేస్ మీద లైటింగ్ ఉండాలి. మూడోది వచ్చేసరికి కళ్ళజోళ్ళు కానీ, క్యాప్‌లు కానీ ఇట్లాంటివి ఏం పెట్టుకోకూడదు. నాలుగోది వచ్చేసరికి ఒక్కసారి బ్లింక్ చేయాలి. అంటే కళ్ళు మూసి ఓపెన్ చేయాలి. సో, అలా ఓపెన్ చేసినప్పుడు సర్వీసెస్ మనకి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ట్రాన్సాక్షన్ స్మూత్‌గా అయిపోద్ది. సో, ఈ 4 ఇక్కడ మీరు ప్రతి ట్రాన్సాక్షన్‌కి మీరు చేసుకోవాల్సిందే. మీరు గానీ, అలాగే కస్టమర్ ద్వారా గానీ. సో, ఇక్కడ నేను ప్రొసీడ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత కెమెరా మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. చూసారా రెడ్ కలర్ సర్కిల్‌లో ఉంది. అంటే ఫేస్ అందులో లేదని అర్థం. సో, ఫేస్ అనేది ఆ సర్కిల్‌లోనే ఉంచాలి. సో, సర్కిల్‌లో ఉంచిన తర్వాత గ్రీన్ కలర్‌లోకి చేంజ్ అయింది. సో, ఇక్కడ మీరు కళ్ళు ఒకసారి మూసి తెరవాలి. తెరిచిన తర్వాత మీకు ఇదిగోండి టీఎఫ్ఏ చార్జెస్ అప్లికేబుల్. సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మీకు సబ్మిట్ అనే ఆప్షన్ వచ్చేసిద్ది. సో, మీరు లాగిన్ అయిపోయినట్టు. ఏఈపీఎస్ సర్వీసెస్ మీరు లాగిన్ అయిపోయినట్టు. ఓకే. సో, ఇవన్నీ ఒకసారి క్లోజ్ కొట్టేసేసుకొని 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే క్లిక్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్‌లోకి వచ్చేసింది. సో, విత్‌డ్రాలా, ఎంక్వైరీనా, మినీ స్టేట్మెంటా? మీరు ఒకసారి దాని ఆప్షన్ నేను విత్‌డ్రాల్ సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే మీకు ఇక్కడ సెలెక్ట్ బ్యాంక్ నేమ్ అని చూపించింది కదా! ఆ బ్యాంక్ నేమ్. సో, నేను ప్రస్తుతానికి యూబీఐ సెలెక్ట్ చేసుకుంటున్నా. యూబీఐ ముందు సర్కిల్ మీద నేను సెలెక్ట్ చేసుకోవాలి. సో, యూబీఐ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో, యూబీఐ మీద నేను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ అడిగిద్ది. సో, నేను మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తా కస్టమర్‌ది. సో, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసిన తర్వాత కింద ఆధార్ నెంబర్ కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో, ఇక్కడ ఇంకోటి విషయం ఏంటి అంటే మీరు ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు నెల మొత్తం మీద కూడా కేవలం యెస్ బ్యాంక్ నుంచో, కేవలం ఐసీఐసీఐ నుంచో మీరు ట్రాన్సాక్షన్స్ చేయకూడదు. యెస్ బ్యాంక్ ఈ 1 వీక్ మొత్తం మీరు యెస్ బ్యాంక్ వాడారనుకోండి, నెక్స్ట్ వీక్ ఐసీఐసీఐ వాడండి. ఇలా వాడటం వల్ల ఏమవుతుంది అంటే ఈ అన్ని సర్వర్లు కూడా మీకు యాక్టివేషన్‌లో ఉండటం జరుగుతుంది. ఇలా యాక్టివేషన్‌లో ఉంటే మీకు బెనిఫిట్ ఏంటి అంటే ఒక దానిలో నుంచి కాకపోయినా ఇంకో దానిలో నుంచి అయినా సరే మీరు ట్రాన్సాక్షన్ చేసే అవకాశం అయితే ఉంది. సో, కొన్ని సార్లు సర్వర్ డౌన్‌లో అయిపోతాయి. అట్లాంటప్పుడు మనం ఐసీఐసీఐ కాకపోతే ఎయిర్టెల్‌లో చేసుకోవచ్చు. ఎయిర్టెల్ కాకపోతే యెస్ బ్యాంక్‌లో చేసుకోవచ్చు. సో, అందుకని ప్రతి సర్వర్ కూడా యాక్టివేషన్‌లో ఉంచుకోండి. వారానికి ఒక్క ట్రాన్సాక్షన్ అయినా ఒక సర్వర్‌లో చేయండి. అలా అయితే మీకు అన్ని సర్వర్లు కూడా మీకు యాక్టివేషన్‌లో ఉండడం జరుగుతుంది. ఓకే. సో, ఇక్కడ ఆధార్ నెంబర్ మీరు ఎంటర్ చేయొచ్చు. లేకపోతే ఫోటో తీసి అప్లోడ్ చేయొచ్చు. సో, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేసిన తర్వాత ఇక్కడ మీరు అమౌంట్ ఎంటర్ చేయాలి. అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత మనకి డివైస్‌తో పని లేదు కదా! ఫేస్ అథెంటికేషన్ కదా! దాని మీద క్లిక్ చేసామనుకోండి కెమెరా ఓపెన్ అవుతుంది. ఇందాక నేను చెప్పినట్లుగా ఆ సర్కిల్‌లోనే ఫేస్ ఉండాలి. ఆ ఫేస్ అనేది ఒకసారి మనం బ్లింక్ చేయాలి. అప్పుడు అది గ్రీన్ కలర్‌లోకి చేంజ్ అవుతుంది సర్కిల్. సో, ఆ సర్కిల్‌లోనే ఫేస్ ఉండాలి. గ్రీన్ కలర్‌లోకి వస్తది. గ్రీన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత మనం బ్లింక్ చేయాలి. సో, ఆ సర్కిల్‌లో ఫేస్ పెట్టినప్పుడు ఫేస్ మీద కొంచెం లైటింగ్ అనేది ఉండే విధంగా చూసుకోండి. మరీ చీకట్లో కాకుండా. సో, బ్లింక్ చేస్తే ట్రాన్సాక్షన్ అయిపోయినట్టే. సో, అట్లా అథెంటికేషన్ వస్తది. మీరు ట్రాన్సాక్షన్ చేసేసుకోవచ్చు. సో, ఇక్కడ మీరు గమనించినట్లయితే విత్‌డ్రాల్ దగ్గర మనకి బ్యాలెన్స్ ఎంక్వైరీ అనే ఆప్షన్ కూడా ఒకటి ఇచ్చారు. సో,
సో డైరెక్ట్గా సబ్మిట్ కొట్టేయాల్సిన అవసరం లేకుండా ముందు బ్యాలెన్స్ ఎంక్వైరీ ఆప్షన్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ ఎంక్వైరీ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఫేస్ అథెంటికేషన్ క్లిక్ చేయాలి. ఇక్కడ కెమెరా మార్చుకునేది కూడా ఉంది. ఫ్రంట్ కెమెరానే కాదు, మనకి బ్యాక్ కెమెరా ఆప్షన్ కూడా వస్తుంది. ఆ సెలెక్ట్ చేసుకున్న మనకు ఎదురుగా ఉన్న కస్టమర్ని మనమే చేయొచ్చు. సో బ్యాలెన్స్ చూపించేసింది, అవైలబుల్ బ్యాలెన్స్. సో నేను ఇక్కడ సబ్మిట్ కొట్టేసాను అనుకోండి, ట్రాన్సాక్షన్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ వచ్చేసరికి మనం సబ్మిట్ క్లిక్ చేయగానే ఆ 500 రూపీస్ కస్టమర్ యొక్క బ్యాంక్ అకౌంట్లోంచి డిడక్ట్ అయిపోయి మన వ్యాలెట్లోకి వస్తుంది. ఇది సో రిపీట్ ట్రాన్సాక్షన్ డన్ అని ఉంది. డన్ అన్న ఆప్షన్ నేను క్లిక్ చేశాను. సో ఇట్లాగా మీరు ట్రాన్సాక్షన్ అనేది AEPS ఫేస్ అథెంటికేషన్ ద్వారా మీరు ఇలా చేసుకోవచ్చు. సో ఈ ఫేస్ అథెంటికేషన్ ఒక్కటే కాకుండా మీరు ఇందులో వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మంత్రా డివైస్ కానీ మార్ఫో డివైస్ ఏదో ఒక డివైస్ వాడుతున్నారు అనుకోండి, ఈ AEPS ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు మనకి ఇక్కడ ఇదిగోండి ఈ లిస్ట్ ఆఫ్ డివైసెస్లో నుంచి మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా లిస్ట్ ఆఫ్ ఈ డివైసెస్లో నుంచి సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా మనకి ఒక్కటే డివైస్ ఇక్కడ చూపించేటట్లు కూడా మనం చేసుకోవచ్చు. ఆ డివైస్ ఒక్కటి ఏంటి అంటే మనం యూజ్ చేసే డివైస్ మనం ఇందులో పెట్టుకోవచ్చు. సో అదేలాగా ఇప్పుడు చూద్దాం. సో మనకి ఇక్కడ CSP ID కనిపిస్తుంది కదా మీకు ఎడం చేతి వైపు ఆ మూలన పై మూలన దాని పక్కన 3 అడ్డగీతలు ఉన్నాయి. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే వ్యూ ప్రొఫైల్ అనే ఆప్షన్ వచ్చింది కదా ఇక్కడ. సో ఈ వ్యూ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ FID డివైస్ మూడో ఆప్షన్. సో సెలెక్ట్ FID డివైస్ దీని మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మనం యూజ్ చేసి ఏదైతే డివైస్ ఉంటుందో, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మంత్రా సెలెక్ట్ చేసుకుంటున్నా లిస్ట్లో నుంచి. సో సబ్మిట్ క్లిక్ చేశా. యువర్ FID డివైస్ ఈజ్ సక్సెస్ఫుల్లీ అప్లోడెడ్. ఓకే కొట్టేసా. సో ఇప్పుడు హోమ్లోకి వెళ్ళాను, AEPS క్లిక్ చేశాను. సో మంత్రా డివైస్ ఆటోమేటిక్గా ఇక్కడ చూపించేసింది. లేదు మీరు టెంపరీగా వేరే డివైస్ ఏదైనా యూజ్ చేస్తున్నారు అంటే మీరు మళ్ళీ లిస్ట్లో క్లిక్ చేసి మీకు ఏదైతే డివైస్ ఉందో ఆ డివైస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే మీరు పర్మనెంట్గా మంత్రాన్ని వాడుతున్నారంటే మంత్రం అలా చూపించేసిద్ది మీకు. ఓకే, సో ఈ విధంగా మళ్ళీ మీరు ఇక్కడ క్లిక్ చేసేసి టచ్ ద ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీద క్లిక్ చేసేసి మీరు అథెంటికేషన్ చేసేసుకోవచ్చు. అథెంటికేషన్ చేసుకొని మీరు ఇలాగ ట్రాన్సాక్షన్ చేయొచ్చు. సో ఇంకొక విషయం ఏంటి అంటే చెప్పాను కదా, మీరు ఎస్ బ్యాంక్ కానీ ICICI కానీ ఎయిర్టెల్ కానీ ఆధార్ NSDL ఈ సర్వర్లన్నీ కూడా మీరు వారానికి ఒక సర్వర్ యూజ్ చేస్తే కనుక మీకు మీ డివైస్ ఏదైతే ICICI ఎయిర్టెల్ ఇట్లాంటి సర్వర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు కంటిన్యూస్గా వర్క్ చేసుకోవచ్చు. కానీ మీరు ఎస్ బ్యాంక్ ఒక్కటే వాడతాను లేకపోతే ICICI ఒక్కటే వాడతాను అంటే మాత్రం మిగిలిన సర్వర్స్ క్లోజ్ అవుతాయి. ఆ సర్వర్స్ ఏమైనా డౌన్ టైం ఉన్నప్పుడు మనం కస్టమర్స్కి సర్వీసెస్ ఇవ్వలేం. సో దయచేసి మీరు వారానికి ఒక సర్వర్ చొప్పున కనీసం ఒక ట్రాన్సాక్షన్ అన్నా చేసే విధంగా, వారంలో ఒక ట్రాన్సాక్షన్ అన్నా చేసుకునే విధంగా మీరు ప్రతి ఒక్క సర్వర్ని యూజ్ చేస్తే మంచిది. ఓకేనా. సో అప్డేట్ అవ్వడం జరిగింది. నేను చెప్పిన ఈ ఫేస్ అథెంటికేషన్ మీరు యూజ్ చేసుకోవాలి అనుకుంటే మన ఎక్స్ప్రెస్సో యాప్ అనేది మీరు అప్డేట్ చేసుకోవాలి. దయచేసి ఒకసారి మీరు అప్డేట్ చేసుకున్న తర్వాత మీరు యూజ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.